జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహంతో సరస్వతీదేవి చరిత్ర చదువుతున్నాను. నాదొక మనవి. నేను ఒకరోజు సముద్రము దగ్గర కూర్చొని ఉన్నాను. అప్పుడు నా అంతట నేను సముద్రుడిని వర్ణించి పాడాను. ఆనాటి నుండి నేను సరస్వతీదేవి కరుణతో పాడగలుగుతున్నాను. నేను పాడిన పాటలు అన్నీ స్వంతముగా రాసుకొని పాడుతున్నాను. ఇప్పుడు సరస్వతీదేవి చరిత్ర చదువుతున్నాను. సరస్వతీదేవి మాఘమాసములో వసంత పంచమి నాడు బ్రహ్మ నుదుట నుండి ఉద్భవించెను. సరస్వతీదేవి బ్రహ్మ నాలుకపై ఉండును. అందువలన సరస్వతీదేవి బ్రహ్మకు భార్య అయినది. సరస్వతీదేవి పేర్లు: సరస్వతి, భారతి, బుద్ధిదాత్రి, వాణి, శారద, హంసవాహిని, జగత్ఖ్యాతి, వాగేశ్వరి, కౌమారి, బ్రహ్మచారిణి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సరస్వతీదేవికి గురువు హయగ్రీవుడు. సరస్వతీదేవి అనుగ్రహముతో బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు. సరస్వతీదేవి నక్షత్రము మూల. సరస్వతి వీణ పేరు కచ్చపి. సరస్వతి వాహనము హంస. సరస్వతీదేవికి ముత్యాల హారము ప్రీతి. సరస్వతీదేవి ధరించు వస్త్రము తెల్ల చీర. సరస్వతీదేవికి 4 చేతులలో పుస్తకము, వీణ, చిలుక, అక్షమాల ఉండును. సరస్వతీదేవి సర్వశక్తి సంపన్నురాలు. సరస్వతీదేవి వాక్కు, బుద్ధి, జ్ఞానస్వరూపిణి. ఆది వ్యాకృతియే సరస్వతీదేవి. మానవులు నాలుకపై సరస్వతీదేవి ఉండును. సరస్వతీదేవి నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. నదులలో గొప్ప నది సరస్వతీ నది. సరస్వతీదేవి రామానుజుల వారికి హయగ్రీవ మూర్తిని ఇచ్చింది. ఆ మూర్తి మైసూరులో ఉంది. సరస్వతీదేవి శక్తిపీఠము కాశ్మీరులో ఉంది. సరస్వతీదేవి అనుగ్రహముతో విద్యావంతులు జ్ఞానము కలిగి ఉందురు. సరస్వతీదేవి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పెద్ద పెద్ద విద్యావంతుల దగ్గర ఉండును. వీళ్ళకి సరస్వతీ దేవి అనుగ్రహము ఉండును. శారదాదేవి ఆధ్యాత్మిక జ్ఞానుల దగ్గర, పీఠాధిపతుల దగ్గర, మునులు, ఋషుల దగ్గర ఉండును. వీళ్ళకి శారదాదేవి అనుగ్రహము ఉండును. వ్యాసుడు శారదాదీక్షను స్వీకరించి పురాణాలను వేద విభజన చేసెను. శృంగేరి క్షేత్రములో శారదామాతను ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించెను. గౌతమ బుద్ధుడు సరస్వతి అనుగ్రహముతో బోధనలు చేశాడు. యాజ్ఞవల్కుడు గురుశాపము వలన విద్యలన్నీ కోల్పోయిన తరువాత శారదాదేవి కృప వలన తిరిగి విద్యలన్నీ సంపాదించుకొనెను. పోతనకు శారదాదేవి భాగవతాన్ని రాజుకి అంకితము చేయవద్దని చెప్పింది. కుంభకర్ణుడు ఇంద్రరాజ పదవిని కోరబోయాడు. అంతలో సరస్వతీదేవి కుంభకర్ణుడు నాలుకపై కూర్చొని 6 నెలలు పడుకుంటాను అని అనిపించింది సరస్వతీదేవి. చెడు అయినా మంచి అయినా సరస్వతీదేవి నాలుకపై ఉండి అనిపించును. సరస్వతీదేవి చరిత్ర విన్నవారు పిల్లలకు సరస్వతీదేవి అనుగ్రహము కలగాలని, విద్యాబుద్ధులు రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.